సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. 5 ఏళ్లుగా ఉత్తరాంధ్రను దోచుకోవడం తప్పితే ఉరగబెట్టిందేమీ లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చెత్త పన్నును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే సభాపతి తమ్మినేనిపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ప్రజాగళం సభల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సభకొచ్చిన ప్రజల్ని చూస్తుంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏమిటో అర్థమవుతోందని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి ఆడబిడ్డల భవిష్యత్తు కోసమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఇక్కడ ఉన్న డమ్మా బుస్ నేత పని అయిపోయింది. అతని ఆటలు, వేషాలు, డ్రామాలు 19 రోజులే తమ్ముళ్ళు. మనం కొట్టే దెబ్బకి, ప్రజలు కొట్టే దెబ్బకి ఈ డమ్మాబుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు. ఈ రాష్ట్రంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఇలాంటి పనికి మాలిన దద్దమ్మను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆముదాల వలసని ఊట్ చేశాడా లేదా ఈ తమ్మినేని? కడాన ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా బంగారు కానుకలు సమర్పిస్తేనే ఆ ఇంట్లో దేవతలు కనికరిస్తాయి. బదిలీల్లో కూడా స్థాయిని బట్టి 1,00,000 నుంచి 10 లక్షల వరకు రేట్లు ఫిక్స్ చేసి వ్యాపారం చేసే పరిస్థితి వచ్చాడు. నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని, ఈ ఉత్తరాంధ్రకు ఏమి చేశావో సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరూ అడిగేది, ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు, ఏదో చేశానన్నావు. నేను 2,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాను. నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి మనలందరినీ మోసం చేసి 100 రూపాయలు దోచేసే దొంగ, గజ దొంగ, పంది పోటు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్కి, జగన్మోహన్ రెడ్డికి పోలుకుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నెత్తిన రూపాయి పెట్టి ఆక్షన్ వేస్తే కొనేవాడు కూడా ఉండడు, దమ్మిడి కొనేవాడు లేడు జగన్మోహన్ రెడ్డి. వంశధార, నాగావళితో పాటు వంశధార ఫేజ్ 2 పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తానన్నారు. రైతుకు ఆదాయం పెంచే మార్గం, కరెంటు ఉత్పత్తి చేసే మార్గం, సోలార్ ద్వారా వచ్చే మార్గానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చెత్త మీద కూడా పన్ను వేశాడు. నేను వస్తానే చెత్త మీద పన్ను తొలి రోజే తీసేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి పనులు నియంత్రణ చేస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా నాలెడ్జ్ ఎకానమీలో తీర్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చదువు చెప్పవలసిన టీచర్ని లిక్కర్ షాప్ దగ్గర కాపలా పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మిమ్మల్ని పెట్టిన చిత్రహింసలు మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దుర్మార్గుడు 100 కోట్లు కొట్టేసి చెల్లెలకి డబ్బులు ఇవ్వకుండా అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి అన్న మనకు వద్దని మరొకసారి మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇక్కడి నుంచి శ్రీకాకుళం రోడ్డు బాగుందా అని అడుగుతున్నా. నేను వస్తానే మొదటి రోజు ఆ రోడ్డుకు మహర్దశ తీసుకొచ్చే బాధ్యత నాది. రాష్ట్రంలో ప్రతి ఒక్క రోడ్డుకి మహర్దశ వస్తుంది. ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆముదాల వలస నుంచి వలసలు వెళ్లకుండా చూస్తామని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటియ్యారని కూటమి అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్ అన్నారు. ఇక్కడ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఏం జరిగింది? ఆముదాల వలసలో నదిలో ఇసుక లేకుండా చేశారా లేదా? ఇసుక దోపిడీ చేస్తున్నారా లేదా? ఈ రోజు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆముదాల వలస నియోజకవర్గంలో శ్రీకాకుళం నుంచి ఆముదాల వలసకు ఉన్న 15 కిలోమీటర్లు రోడ్డు చేసుకోలేని వ్యక్తులు మీ జీవితాలు బాగు చేస్తారా అని అడుగుతున్నాను. మీకెవరికైనా నమ్మకం ఉందా అని అడుగుతున్నాను. అందుకనే ఆ దుర్మార్గపు పార్టీకి అంతం పలకాలి, చరమగీతం పలకాలి. మళ్ళీ శ్రీరామ రాజ్యానికి శ్రీకారం చుట్టండి.
ఈ రోజు పాపం ఏ గ్రామాలకు వెళ్ళినా ఈ డమాబుచ్చులోడు చెప్తాడు నేను చేశా అని. ఏం చేశావయ్యా సీతారావుని అడుగుతా ఉన్నాను. తాగడానికి నీళ్లు ఇచ్చావా? సాగు చేసుకోవడానికి నీళ్లు ఇచ్చావా? ఆనాడు ఒక్క ఛాన్స్ అంటే ఒక దుర్మార్గుడికి ఓటేశాం, ఆఖరి ఛాన్స్ అంటే ఆ డమాబుచ్చులోడికి ఓటేశాం. మళ్ళీ ఈ రోజు ఏ ఛాన్స్ అనుకొని వస్తున్నాడు. ఒక్కసారి ఈ సీతారావుకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.